హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బూయా లెజెండ్స్. ఇది మా కొత్త వీడియో అండ్ మై ఫస్ట్ వీడియో ఇన్ మై ఛానల్. సో మా ఛానల్ని బాగా సపోర్ట్ చేయండి గాయ్స్. నేను ఒక అనంతపూర్ కుర్రాడిని. నేను ఇప్పుడు గేమ్ బాగా ఆడాలని కోరుకుంటున్నా గాయ్స్. బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్ ఉంటే నన్ను ఏమనొద్దండి గాయ్స్, మేము బయట ఆడుతున్నాం. సో మేము ఎలాగైనా ఈ సిఎస్ ర్యాంక్ పుష్ చేద్దామని అనుకుంటున్నాం. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నన్ను బాగా సపోర్ట్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియో ఎట్లాంటి వీడియో కావాలో కామెంట్ చేయండి. నా ఇన్స్పిరేషన్ SRBYT. ఆయనని చూస్తే ఇట్లాంటి వీడియోస్ పెట్టేసా. నా టీమ్మేట్ని ఇప్పుడు పిలుద్దాం గైస్. నా టీమ్మేట్ అయితే ఇక్కడ వచ్చేసాడు. ఇక్కడ మా బావే. సో మా బావని పరిచయం చేపిస్తాను. హలో గైస్, నేను సాత్విక్, బూయా లెజెండ్స్లో ఒక మెంబర్ని. ఇప్పుడు సిఎస్లో బూయా కొట్టేద్దాం. సో లెట్స్ స్టార్ట్ ది మ్యాచ్. ఈ మ్యాచ్ ఎలాగైనా బూయా కొట్టేయాలి గైస్. ఎక్స్చేంజ్ స్టోర్లో ఏమన్నా తీసుకుందాం. ఓ షెట్, మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. ఏం కాదు, మనం ఇప్పుడు ఎలాగైనా ఏం చేసైనా మ్యాచ్ గెలవాలి గైస్. నేను నెక్స్ట్ మ్యాచ్ అయితే కష్టం వీడియో పెట్టాలనుకుంటున్నాను. మీ ఇష్టంని బట్టి పెడతా గైస్ వీడియోస్. సో మీరు కామెంట్ చేస్తే నాకు బాగా సపోర్ట్ఫుల్గా ఉంటుంది గైస్. మీరు కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే అప్పుడు వీడియోస్ పెట్టచ్చు. సో ఇప్పుడు నేను మా బావతో అయితే ఏం మాట్లాడేయాలని తలుచుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒకరిని ఒకలాగా మాట్లాడిస్తే అదంతా సపరేట్ వీడియో చేపిస్తాను ఇంట్రొడక్షన్కి. డైరెక్ట్ నేను ఇప్పుడు ఫ్రీ ఫైర్ ఆడే గేమ్ ప్లే వీడియోనే చూపిస్తున్నాను. మేము ఇప్పుడు మెల్లగా ఆడుతున్నాం. మా బావ వెనకాల పోతున్నాను, సపోర్ట్ ఇస్తున్నాను. మా బావ రష్టారు. ఓనో గైస్, నన్ను కొట్టారు. మా బావ ఇప్పుడు చూసుకుంటాడు. పద 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 వెళ్ళి ఇప్పుడు వాళ్ళందరినీ కొట్టేద్దాం గైస్. ఓనో గాయస్, కిల్ దొబ్బేసినాను గైస్. ర్యాండమోడు గాయస్, ఇంకో కిల్ దొరికింది గైస్. గాయస్ నేను ఫుల్ కిల్ చేసేసా గైస్ వాళ్ళని. గైస్ ఇది ఎన్మి. ఓ షెట్, అర్రే మా బావ కరెక్ట్ టైంకి వచ్చాడు గైస్. మా బావ కరెక్ట్ టైంకి వచ్చి నన్ను కాపాడాడు. ఆ రౌండ్ అందరం ఒక్కొక్క కిల్ షేర్ చేసుకున్నాం. కానీ ఇప్పుడు అందరం కొట్టేస్తాం గైస్. సారీ గైస్, ఈ సౌండ్ గురించి ఏమనుకోద్దండి. సో గైస్, నేను గన్ను కొనుక్కున్నాను UMP. నేను SMG గన్స్ వాడతాను. సో ఇప్పుడు నేను సపోర్ట్ ఇచ్చేకి మా బావ వెంట పోవాలి. మా బావ అయితే బాగా రష్ ఆడతాడు. నేను ఆ రష్కి ఉంటానో తెలియట్లేదు గైస్. మా బావ మీద ఫుట్ పడింది. మా బావ కొట్టాడో అనిపిస్తుంది, కానీ కొట్టేశాడు గైస్. ఇద్దరిని కొట్టేశాడు గైస్. ముగ్గురు గైస్. అవును గైస్, మా బావని కొట్టినోడిని నేను చంపేస్తా గైస్. చూసారా గైస్, మా బావ ముగ్గురిని కొట్టాడు, కానీ నాక్ అయిపోయాడు. లాస్ట్ ఒక్కరిని మిగిలిలోనే నేను కొట్టేశాను. మీరు చూడొచ్చు కిల్స్లో. లాస్ట్ రౌండ్ ఒకటి, ఈ రౌండ్ ఒకటి. ఈ రౌండ్లో మా బావ 3 కిల్స్ కొట్టాడు. గుర్తుపెట్టుకోండి గైస్, ఈ రౌండ్ మేము ఎలాగైనా బూయా కొడతాం. ఈ బూయా కొట్టిన తర్వాత ఈ వీడియోని అప్లోడ్ చేస్తాం. ఇది మీ ముందుకు రాకముందు మేము చాలా ఆలోచించి ఛానల్ క్రియేట్ చేసాం గైస్. సో ఎలాగైనా ఈ మ్యాచ్ని గెలవాలని కోరుకుంటున్నాం. మాకు జర సపోర్ట్ చేయండి గైస్. నేను అనంతపూర్ ఆంధ్రప్రదేశ్ కదా, ఎందుకని తెలంగాణలో మాట్లాడుతున్నాను అంటే నేను రెండు గైస్. ఒకప్పుడు ఒకలాగా అనంతపూర్ వాడిని, ఒకలాగా తెలంగాణ వాడిని కాబట్టి నేను ఇట్లే మాట్లాడతాను గైస్. నా భాషను చూసుకుని ఏమనుకోద్దండి గైస్, కొంచెం స్లాంగ్ మాటలు ఉంటాయి, ఏమనుకోద్దండి గైస్. ఎన్మి ఓ షెట్, బ్లూ వాల్ వేసేసాడు గైస్. మనం ఇప్పుడు రష్కి వెళ్ళాలి, స్కిల్ వేసుకుందాం, ఎందుకైనా మంచిది. మా బావ కొట్టేశాడు గైస్ ఎన్మిని. స్కిల్ వేస్ట్ అయిపోయింది. గైస్ ఇంకోటి గైస్, ఫైరింగ్ వస్తుంది ఇడా. ఇంకోటి గైస్, ఇడు దొరికాడు గైస్. ఇంకొకడు కొట్టేసాం గైస్. మనము కిల్ వచ్చేసింది మనకైతే. గైస్ ఎన్మి అయితే పైన ఇంట్లో ఉన్నాడు గైస్. నేను మా టీమ్మేట్స్కి ఇన్ఫార్మ్ చేశాను. మా బావ కొట్టేశాడు అనుకుంటా. కొట్టేయడం ఏంటి, చంపేశాడు గైస్ అప్పుడే.
నేను కొట్టేసా గైస్. మా బావ నాకైపోయాడు. ఇలా నేను మా బావ సపోర్ట్ ఇస్తే ప్రతి మ్యాచ్ బోయో కొట్టేస్తాం గైస్ మేము. చూసారా సపోర్ట్ ఇస్తూ కానీ నేను 4 కిల్స్ కొట్టాను. మా బావ కూడా 4 కిల్స్ కొట్టాడు. కాబట్టి నేను ఎప్పుడైనా మా బావ పక్కనే ఉంటాడు కాబట్టి నేను ఎప్పుడైనా చచ్చిపోయినా ఎనిమిది కనిపించినా ఫస్ట్ మా బావకే చెప్పేస్తాను. ఇందాక కానీ ఆ ఇంటి పైన నుంచి ఒకడు నన్ను కొడుతుంటే మా బావకి చెప్పేశాను ఇంటి పైన నుంచి కొడుతున్నాడని. కాబట్టి మా బావ వచ్చి వాడిని కొట్టేకి వెళ్ళాడు. కానీ అక్కడ ఇద్దరు ఉన్నారు. మా బావ మీద స్పైడర్స్ కిల్ వేసి మా బావని చంపేశారు గైస్. వాడు ఎవరు, వాడిని నేను చంపేశా. ఇప్పుడు ఇదే లాస్ట్ రౌండ్ అని కోరుకుంటున్నాను గైస్. ఎవరు లాంగ్ రేంజ్ అటాక్స్ చేయకోకుండా మంచిగా ఈ రౌండ్ గెలవాలని, నా ర్యాంక్ ప్లస్ కావాలని అనుకుంటున్నా గైస్. మేము యూట్యూబ్ ఛానల్ చేయాలని అనుకుంటున్నాం గైస్. 1 మంత్ నుంచి అనుకున్నాం కానీ ర్యాంక్ సరిగ్గా లేదని చేయలేదు గైస్. 1 మంత్ నుంచి ర్యాంక్ పుష్ చేసుకుంటూ ఉన్నాం గైస్ హీరోయిక్ వరకు వచ్చేంత వరకు. హీరోయిక్ వచ్చిన తర్వాత ఇది మా ఫస్ట్ వీడియో కాబట్టి మాకు ప్లీజ్ సపోర్ట్ చేయండి గాయస్. ఇక్కడ ఎనిమీస్ ఉన్నారంట గాయస్. నేను మా బావ ఒక్కటే మిగిలినాం. సో మనం ఇప్పుడు వెతికి ఒక్కొక్కరిని చంపాలి. బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్ ఉంటే నన్ను ఏం అనొద్దండి గైస్. మేము బయట ఉన్నాము కాబట్టి ఎక్కడో ఆడుతున్నాము. ఇది నేను 2వ 3వ చెప్తున్నాను గైస్. ఇక్కడ ఎనిమిస్ వస్తున్నారు అనిపిస్తుంది కానీ ఎనిమిస్ ఎక్కడ గైస్. ఫైరింగ్ వస్తుంది గైస్. మా బావ కొట్టేశాడు గైస్ ఒకరిని. బావ ఫుల్ కిల్ చేసేసావు. ఓకే డన్. బావ ఫుట్ వస్తుంది బావ. ఓ నో 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 నో. మనం స్కిల్ వేసుకుందాం. ఎట్లయినా రష్కి వెళ్ళాలి గైస్. ఎనిమి లైట్ గైస్. ఓ నో. బావ ఫస్ట్ వన్ కొట్టే బావ. దాని తర్వాత నాకు రివైవ్. బావ బ్యాక్ సైడ్ గాయస్. మా బావ చూసుకొని రివైవ్ ఇచ్చాడు గాయస్. ఓ నో ఓ నో ఓ నో ఓ నో షెట్ గాయస్. ఈ రౌండ్ ఒక్కటి వెళ్ళిపోయింది గాయస్. ఎందుకంటే మేము మా ర్యాండమ్ టీంతో పాటు ఆడలేదు. మేము ఇద్దరం సపరేట్గా వెళ్ళాం. కానీ ఈ రౌండ్ ఎలాగైనా గెలుస్తాం గాయస్. ఖచ్చితంగా గెలుస్తాం. నా ఫేవరెట్ గన్స్ బాగా పనిచేసే గన్స్ ఏవంటే యూఎంపీ, షార్ట్ రేంజ్లో యూఎంపీ, MP40 ఇంకా MP5 గైస్. లాంగ్ రేంజ్లో అయితే ఆగ్ స్కార్. ఈ ఆగ్ స్కార్ వాడచ్చు గైస్. ఇక్కడ MP40 లేదు కాబట్టి నేను UMP పట్టుకున్నాను. MP40 కంటే నాకు MP5 బెటర్ అనిపిస్తుంది గైస్. కొన్నిసార్లు MP40తో పడిన డ్యామేజ్ అన్నీ MP5తో పడతాయి. కానీ కొన్నిసార్లు MP40నే బెటర్ అనిపిస్తుంది గైస్. ఎందుకో తెలియదు గాయస్. ఇక్కడ పైనుంచి ఎవరు మమ్మల్ని కొట్టాలనుకుంటున్నారు గాయస్. అక్కడ ఎనిమిది ఉన్నాడు. కొడదామా? ఓ షెట్. బావ వెళ్ళిపో. నాకు రివైవ్ అయ్యొద్దు, వద్దు. ఓ నో గాయస్. నేను మా బావ చనిపోయాము. ఇప్పుడు ఆ ర్యాండమ్ ప్లేయర్సే మనకు దిక్కు. ఆ ర్యాండమ్ ప్లేయర్స్ కొట్టేస్తే మనం ఈ మ్యాచ్ గెలుస్తాం గాయస్. ఒకరు ముగ్గురిని కొట్టాలంటే కాని పని గాయస్. ఈ రౌండ్ కానీ పోయిందనుకోండి కాదు పోయిందనుకోండి ఏమనుకోద్దండి గాయస్. ఫస్ట్లో బాగా ఆడి ఇప్పుడంతా మ్యాచ్ ఓడిపోతున్నామని. మ్యాచ్ ఓడిపోవడము కామన్. ఎవరు మ్యాచ్ ఓడిపోకుండా ఉండలేరు కాబట్టి అర్థం చేసుకోండి గాయస్. ఈ రౌండ్ కూడా ఊడిపోయాం గాయస్ చెప్పినట్టే. గాయస్ వీడు ఇమోట్ వేస్తున్నాడు గాయస్. నాకు ఇంకెక్కడో మండుతుంది. ఎలాగైనా అందరినీ చంపేసి ఈ రౌండ్ గెలవాలనిపిస్తుంది. ఈ రౌండ్ గెలవకపోతే ఇంకా నేనేం చేయలేను గాయస్. ఈ రౌండ్ గెలవకపోయినా ఇంకొక రౌండ్ ఉంటుంది గాయస్. ఈ 2 రౌండ్స్లో మేము ఏదో ఒక రౌండ్ గెలిస్తే మేము బూయా కొట్టేస్తాం. ఈ మ్యాచ్ గెలుస్తాం. ఒకవేళ కొట్టలేదంటే మళ్ళీ మ్యాచ్ ఊడిపోతాం. మా ర్యాంక్ మైనస్ అవుతుంది గాయస్. ఇక్కడ మా ర్యాంక్ ఖచ్చితంగా మైనస్ అయ్యేటట్టుగానే ఉంది గాయస్. ఎందుకంటే మేము మ్యూజిక్లో ఉన్నాము. ఎనిమిస్ అందరు ప్రో ప్లేయర్సే వస్తారు. ఎంత ప్రో ప్లేయర్స్ అయినా మన గేమ్ ప్లే మనకు ఉంటుంది గాయస్. నేను ఫస్ట్ టైం ఇంత ప్రో ప్లేయర్స్తో ఆడడాము. సో ఇది నా ఫస్ట్ మ్యాచ్ హీరోకి వచ్చిన తర్వాత. ఎలాగైనా మాకు సపోర్ట్ చేయండి గాయస్. వెనకాల ఉన్నారు గాయస్. మా బావని కూడా అలర్ట్ చేశాను. వెనకాలే ఉన్నారు. ఓ షెట్ గాయస్. ముగ్గురు ఇక్కడే ఉన్నారు గాయస్. అక్కడ ఒకడు చచ్చాడు కానీ నేనేం అనుకోవట్లేదు గాయస్. ఆ ఇంట్లో ఒకడు వెళ్ళిపోయాడు గాయస్. ముందర పెద్ద ఇంట్లో. ఆ ఇంట్లోకి పోయి మనం అందరం చంపేద్దామని మా బావకు చెప్పాను. మా బావ ఇప్పుడు పోతున్నాడు. బావ బ్యాక్ సైడ్ నుంచి వస్తున్నారు. బావ కొట్టేశాను గైస్. వీడే గైస్ ఇమోట్ వేసినాడు. వీడిని చంపేస్తా.
ఓన్ను ఇప్పుడు స్కిల్ వేసినాము గాయస్. మా బావ చంపేస్తాడు గాయస్. నేను ఫుల్ కిల్ చేస్తా గాయస్. గాయస్ ఎనిమిది లాస్ట్ మీ వాడే గాయస్. వాడిని చంపేస్తా వెళ్ళి. మా బావ బతుకున్నాడు, నేను చచ్చినా మా బావ రివైవ్ చేస్తాడు. బాబా జోన్ వచ్చింది బాబా, వాడే కిందికి వస్తాడు, నువ్వు కిందికి వచ్చాయి. బాబు ఇంకో రూట్ ఉంది, వాడు స్పైడర్ పంపించాడు బాబా. స్పైడర్ నాకు అంటుపోయింది. బావ వచ్చే బావ, వీడు ఇక్కడే ఉన్నాడు బావా. మా బావ చెప్పాను గైస్, మా బావ చెప్పాడు, మీరు కూడా వినింటారు. ఇప్పుడు మా బావ వర్సెస్ వాడు. ఈ రౌండ్ గెలవాలని కోరుకుంటున్నాం. ఓ నో గాయస్, వాడు డ్రాగన్ బాంబ్ వేసాడు గాయస్. వీడు బాంబుల మీద బాంబులు వేస్తున్నాడు గాయస్. మా బావ దగ్గర అస్సలు హెల్త్ లేదు. ఓ షెట్ గాయస్, షెట్. ఇదే లాస్ట్ రౌండ్ గాయస్. ఈ రౌండ్ మేము ఖచ్చితంగా గెలుస్తాం, గుర్తుపెట్టుకోండి. అక్కడ రివెంజ్ కోసము, ఇక్కడ మ్యాచ్ కోసము. ఈ రౌండ్ ఖచ్చితంగా గెలుస్తాం, రాసి పెట్టుకోండి. గెలవకపోతే ప్లీజ్ నన్ను తిట్టద్దండి. వీడేందుడు ఇట్లా బాగా షో ఆఫ్ చేసి మళ్ళీ రౌండ్లో ఓడిపోతున్నాడు అని అనుకోవచ్చు గాయస్. నేను ప్రో ప్లేయర్స్తో, ఇట్లాంటి హీరోయిక్ గ్రాండ్ మాస్టర్ ప్లేయర్స్తో ఫస్ట్ టైం గైస్ ఆడేది. హీరోయిక్ వరకు నిన్నే ర్యాంక్ పుష్ చేసి వీడియో పెడుతున్నా గైస్. 1 month నుంచి వెయిట్ చేశామని చెప్పా కదా, అదే గైస్. మీరు ఎప్పుడు చెప్పాను అని అనొచ్చు, మళ్ళీ చెప్తాను ఒకవేళ వినకపోయింటే. ఈ యూట్యూబ్ ఛానల్ నేను 1 month ముందు క్రియేట్ చేయాలనుకుంటున్నాము, ఇప్పుడు చేస్తాము టైం దొరక్క గాయస్. ఇక్కడే ఎనిమిస్ అందరూ ఉన్నారు, అక్కడ ఉన్నారు గాయస్ ఎనిమిస్ అందరూ. నేను మా బావతో పాటు గ్లూ వాల్లో ఉంటాను గాయస్. మా బావ ముందర పోతున్నాడు గాయస్. మా బావ కూడా సపోర్ట్ చేయాలి. బావ నీ మీద ఫుట్ బావా. మా బావతో ఇప్పుడు మీతో మాట్లాడలేను, నేను ఒక్కటి మాట్లాడుతున్నా మా బావతో. ఫోన్ కాల్ కాదు గైస్, పక్కనే ఉన్నాడు మా బావ. డిస్టర్బెన్స్ వస్తే మళ్ళీ సరిగ్గా ఆడలేడు. వచ్చినాడు గైస్, మా బావ కొట్టేస్తాడు, నేను ఫుల్ కిల్ చేసేస్తా. ఫుల్ కిల్ చేసేస్తా గైస్. ఇదే లాస్ట్ రౌండ్. ఓ నో గైస్, వీళ్ళు చంపేస్తున్నారు అందరినీ. బావ రష్కి వెళ్దాం పద బావా, రష్కి వెళ్దాం పద బావా, అందరినీ చంపేద్దాం గైస్. ఈరోజు బ్రదర్స్ డే, కానీ ఈ బ్రదర్స్ డే రోజే పెట్టాలనిపిస్తుంది కాబట్టి పెట్టాను గైస్. గాయస్ ఇది ఎనిమిది ఉన్నాడు, మా బావతో పాటు వెళ్ళి పోనా గైస్. ఇంకోటి బ్యాక్ సైడ్ అనుకుంటా గైస్, బ్యాక్ సైడ్ అనుకుంటా. హెల్త్ ఫుల్ వేసుకుందాం, ఫుల్ చేసుకుందాం, దాని తర్వాత రిపేర్ కిట్ వేసుకుందాం. సో ముందరికి వెళ్ళిపోయి ఇక్కడ కూడా దాక్కొని గాయస్, అక్కడ ముందర 2 ఉన్నారు గాయస్. ఫస్ట్ ఒకటి వీడికి వచ్చేసాడు, వీడిని చంపేద్దాం. రిమోట్ వేసినాడు వీడే గాయస్. ఓ నో గాయస్, లాస్ట్ ఒకడు ఉన్నాడు గాయస్, వాడు బాగా కొడుతున్నాడు. అవునా గాయస్, జోన్. ఓ షెట్, నేను జోన్ నుండి తప్పించుకొని వచ్చేసాను గాయస్. లాస్ట్ వీడొక్కడిని చంపేద్దాం. ఎస్, బూయా కొట్టేసాం గాయస్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ గాయస్. బూయా కొట్టేసాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ వీడియో కస్టమ్ వీడియో పెట్టాలనుకుంటున్నాను, కామెంట్ సెక్షన్లో రాయండి ఎలా కస్టమ్ చేయాలో. అంతవరకు టాటా, బాయ్ బాయ్.